ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెగుల్ మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రావు ఎంపీడీసీ మంజుల మహేందర్ రెడ్డిలు పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండలం తెగుల్ గ్రామంలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం మళ్లీ కాంగ్రెస్ కంచుకోటగా మారబోతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరడం జరుగుతోందన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి నీలం మధు ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జరుగుతున్న సందర్భంగా మా గ్రామం నుంచి నీలం మధు ముదిరాజు గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఈరోజు ఊరంతటా అందరికీ కూడా చెప్పడం జరిగింది. చాలా జనాలు కూడా చాలామంది కాంగ్రెస్కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీద నమ్మకంతో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అందరి కృషి వల్ల నీలం మధు ముదిరాజు గారు గెలుస్తారని, తప్పకుండా గెలిపిస్తామనే ఆశాభావంతో అంకితభావంతో పనిచేస్తున్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం చేకూరుస్తామని, సోనియా గాంధీ గారికి కానుకగా ఇస్తామని మా మెదక్ జిల్లాని ప్రతిజ్ఞ చేస్తున్నాం. బీసీ నాయకుడు ముదిరాజ్ నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. అందులో భాగంగా మా గ్రామంలో ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు సాధించి ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తామని అధ్యక్షుడు ఖచ్చితంగా గెలిపిస్తాము. అదేవిధంగా ఇదివరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రుణమాఫీ, లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు. చాలామంది గ్రామంలో రీషెడ్యూల్ పేరుతో మోసం చేసారు. తర్వాత ₹1,00,000 అసలు ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా రుణమాఫీ కాలేదు. ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 15వ తారీఖున ప్రతి ఒక్క రైతుకు ₹2,00,000 మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బహుజన బిడ్డ నీలం మధు ముదిరాజు గారిని గ్రామస్తులే కాకుండా పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్క బహుజన బిడ్డ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, ప్రజానికమే కావచ్చు, పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నారు, తెలియజేస్తా ఉన్నాం. సిగుల్ గ్రామంలో కూడా ఇంటింటి ప్రచారం ప్రతి ఇంటికి ఓటర్లను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రజా సంక్షేమాలు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒక 5 గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేసేట్లు. ఇంకొక మరీ ముఖ్యమైన గ్యారెంటీ రుణమాఫీ. ఆగస్టు 15 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే కావచ్చు, కేబినెట్ మినిస్టర్లే కావచ్చు, అందరూ కూడా రుణమాఫీ చేస్తా అని వాగ్దానం చేయడం సందర్భంగా రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మడబద్దిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే రైతాంగం అందరికీ చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాం. రైతాంగమే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, మహిళలే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియగలరని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.